ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ వింటే పర్లేదులే, మనం కూడా ఓకేలే ఏదో కొంచెమైనా సాధించామనిపించింది. థ్యాంక్ యూ సార్, సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. నువ్వు బాగా సాధించావు రాహుల్. థ్యాంక్ యూ సార్. నేను నువ్వంటే మామూలు తిడతారు మళ్ళీ నన్ను, కానీ సార్ హ్యాపీగా చెప్పండి సార్, ఆ మాత్రం జనం లేదా ఏంటి? అట్లా కాదు, నో ప్రాబ్లం. ఇప్పుడు అదే అసలు తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చేసింది? నువ్వు ఎంత తమిళ్, దాని పాండిచ్చేరి కాదు సార్, చెన్నై. బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ చెన్నై. మధ్యలో మా నాన్న జాబ్ వల్ల కొన్ని, అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను క్యాల్కటా తీసుకెళ్లారు. ఫస్ట్ 3 years వేర్ ఇన్ క్యాల్కటా. దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల ట్రివాండ్రంలో ఒక 2-3 years ఉన్నాం. తర్వాత 4th standard కల్లా చెన్నైకి వచ్చేసా. అప్పటి నుంచి ఫుల్ చెన్నై. పుట్టింది చెన్నైలో. అంటే చెన్నైలో ఎంతో కొంత ఎంత కాదన్నా తెలుగు వాసన ఉంటుంది. ఆల్మోస్ట్ 35% పాపులేషన్ తెలుగు అనుకుంటున్నారు చెన్నైలో. ఇన్ఫాక్ట్ పార్టిషన్, ఐ మీన్ ఇండిపెండెన్స్ టైంలో సగం చెన్నై ఏపీకి రావాల్సింది, తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు. పాపులేషన్ వల్ల అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో. సో ఇక్కడ రావాల్సిందంట, మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది జాగ్రఫికలీ అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో తీసుకున్నారంట. తిరుపతి కావాలా చెన్నై కావాలని అడిగారంట. ఇది చెప్తారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీకు తెలిసి ఉంటుంది. ఇంకా రాజగోపాలాచారి ఆయన సీఎం అయినా గవర్నర్. ఓకే. ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరూ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు. ఓకే ఓకే. తిరుమల. రైట్. చెన్నై అవైతే ఉండింది. ఐ హ్యాడ్ ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ఎట్ చైల్డ్హుడ్. బట్ ఏంటంటే సార్, చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్ గా ఇంటిగ్రేట్ అయిపోయారంటే, మాట్లాడుతున్నప్పుడు మాతో ఎప్పుడు తెలుగులో మాట్లాడరు, తమిళ్లోనే మాట్లాడతారు. సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి. సో బికాస్ మా నైబరే అసలు యాక్చువల్లీ తెలుగు అబ్బాయి, నా క్లాస్మేట్ కూడా. బట్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా, మేము అక్కడికి వెళ్ళినా తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. అవును. సో అప్పుడైతే పెద్దగా నేర్చుకోలేదు, కానీ ఇక్కడ రాగానే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. గొప్ప విషయం. మామూలు తెలుగు అబ్బాయిలా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అడ్వాంటేజ్, నీకు అడ్వాంటేజ్. ఆఫ్ కోర్స్ సార్. తమిళ ఎలాగే ఎక్స్పర్ట్ నువ్వు, అండ్ బార్న్ అండ్ బ్రాటప్ మదర్ టంగ్ కాబట్టి. బట్ తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుంది. 100% సార్. నాకు మెయిన్ అదే, అందాల రాక్షసి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు, కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో నుంచి నాకు అదే, ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది, దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి. మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైం కల్లా, డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పాను. మీకు తమిళ్ వచ్చినా, హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి. నేను స్టార్టింగ్లో జవాబు ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా, కానీ మీరు తెలుగులోనే మాట్లాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్లో సాంగ్స్, తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని. అది ఎక్కడో చిన్న ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా, దాన్ని ఇది దానా ధానా, దానా డానా, ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది. సో అదొకటి చేశాను. అండ్ ఇది కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నేను కానీ మ్యాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి. సో అందరి రాక్షసి షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో. సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్. టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రామాటిక్గా ఉంటుంది బాగా. ఆల్మోస్ట్ ప్రతి వర్డ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు, ఏం చెప్తున్నారని అర్థం కాదు. చిన్న స్పీడ్ ఉంటుంది కదా. టీవీ సీరియల్లో ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థమైపోతుంది. సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని. ఏ స్టోరీనో ఏంటో కూడా తెలియదు, బట్ ఏదో ఒకటి చూసేవాడిని. నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా 5 కట్లు వేస్తారు, నిన్ను చంపేస్తాను, స్టడీగా ఉంటుంది వాళ్ళు. సో ఇంకా ఈజీగా అర్థమయ్యేది టీవీ సీరియల్ అప్పుడు. సో ఇలా నేర్చుకున్నా. అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు
ఫస్ట్ సినిమా అయితే అందరు న్యూ కమర్స్, డైరెక్టర్, నేను, లావణ్య, నవీన్ చంద్ర అందరు న్యూ కమర్స్. మాకు అప్పుడు పెద్ద స్టాఫ్, మాకు పర్సనల్ అసిస్టెంట్స్ అదేం ఉండేది కాదు. సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ, నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు. ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది. అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్, వెంటనే షిఫ్ట్ అయిపోయా అందాల రాక్షసి తర్వాత రిలీజ్కి ఒక 2-3 monthsలో. ఓకే. సో ఆవిడ కూడా తెలంగాణ. సో వీళ్ళ అందరి దగ్గర నుంచి నేర్చుకున్నా. సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటుంది. మరీ తెలంగాణలో ఉండదు, మరీ గుంటూరు తెలుగులో ఉండదు, కొంచెం అటు ఇటు. ఒక సెంటెన్స్ అనగా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు సో బాగా హైబ్రిడ్ తెలుగు. తెలుగు గుడ్ గుడ్. అంటే ఇక్కడ కెరీర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము 10 ఏళ్ళు నేను మెడ్రాస్ లో ఉన్నా, తమిళ్ వచ్చేసింది, తమిళ్ బాగా మాట్లాడేవాళ్ళం. తెలుగు నిజంగా యూసేజ్ ఇంట్లో నా వైఫ్ కూడా తమిళ్ మాట్లాడేది. అండ్ సో తెలుగు అన్నది పెద్ద అబ్జెక్షన్ అవ్వలేదు అప్పుడు. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు మీకు అలాగనమాట, తమిళ అబ్జెక్షన్ కాదు, తెలుగులో హ్యాపీగా యూ కెన్ గెట్ ఆన్. సో ఇప్పుడు కూడా మా ఇంట్లో మీరు చూస్తే చిన్ను నాకు ఇద్దరికి తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. మా అక్క అప్పుడు నాకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.